భారతరత్నం సచిన్. ఇది పేరు కాదు, ఒక ఎమోషన్. క్రికెట్ ఆటను ఇష్టపడని వారుండరు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు టీవీలో క్రికెట్ వస్తుందంటే ఇక అందరూ టీవీకి అతుక్కుపోవాల్సిందే. క్రికెట్ అభిమానించే వారందరికీ ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్. ఇంతమంది అభిమానం, ప్రపంచవ్యాప్తంగా ఎనలేని కీర్తి, డబ్బు ఇవన్నీ సచిన్కి అంత సులభంగా ఏం రాలేదు. జీవితంలో ఈ స్థాయికి రావడానికి సచిన్ కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ఏప్రిల్ 24 సచిన్ టెండూల్కర్ జన్మదినం సందర్భంగా సచిన్ జీవిత విశేషాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న వయసులోనే పెద్ద కలలు. సచిన్ 1973లో ముంబైలో జన్మించాడు. చిన్నతనంలోనే క్రికెట్ అంటే అభిమానం చూపే సచిన్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ మార్గదర్శకత్వంలో ప్రపంచం మెచ్చే ఆటగాడిగా ఎదిగాడు. 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి అతి చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన వ్యక్తిగా కీర్తి సంపాదించాడు. 1989లో పాకిస్తాన్తో తొలి మ్యాచ్ ఆడాడు. యువకుడైన ఆత్మవిశ్వాసం, ఆచరణాత్మక ఆలోచన, వినయ విధేయతలతో అందరినీ అలరిస్తూ అవరోధాలను అధిగమిస్తూ దూసుకెళ్లాడు సచిన్. క్రికెట్లో సచిన్ మైలురాళ్లు. 100 అంతర్జాతీయ శతకాలు సాధించాడు. 200 టెస్టులు ఆడిన ఏకైక ఆటగాడుగా చరిత్రలో నిలిచాడు. 18,000 పైచీలకు వన్డే పరుగులు సాధించి రికార్డులకెక్కాడు. 50 ఓవర్స్ వరల్డ్ కప్ గెలిచిన లెజెండ్గా ఖ్యాతి సాధించాడు. 2010లో డబుల్ సెంచరీ చేసి తొలి వన్డే బ్యాట్స్మెన్ గా సంచలనం సృష్టించాడు. సచిన్ బ్యాటింగ్ అంటే కేవలం రన్స్ మాత్రమే కాదు, అది ఒక సంచలనం, ఒక విభిన్న శైలి, ఒక స్థిరత్వం, గెలుపు నాదేనన్న ధీమా. టెండూల్కర్ ఆటను చూసే ప్రతి భారతీయుడికి సచిన్ ఒక క్రికెటర్ కాదు, అది ఒక భావోద్వేగం. ఆత్మవిశ్వాసం, వినయం భూషణాలుగా. మైదానంలో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఆడే సచిన్ తన బ్యాట్ మాత్రమే క్రీజులో మాట్లాడేది. ఎన్ని విజయాలు సాధించినా విజయాల్లో ఎప్పుడూ వినయం చూపించడం, ఓటముల్లో ఆత్మపరిశీలన చేసుకోవడం సచిన్ గొప్ప లక్షణాలు. సరైన టైమింగ్, టెక్నిక్, టెంపర్మెంట్ ఇవే సచిన్ను గొప్ప ఆటగాడిగా మలచిన 3 అస్త్రాలు. భారతీయ యువతకు స్ఫూర్తి. క్రికెట్ను ప్రేమించే ప్రతి చిన్నారి సచిన్లా కావాలి అని కలలు కంటారు. సామాన్య జనంలోంచే గొప్పగా ఎదగవచ్చని సచిన్ జీవితం నేర్పిస్తుంది. కష్టపడితే చరిత్ర సృష్టించవచ్చని, దేశం కోసం ఆడాలన్న తపన ఉంటే తగిన గౌరవం లభిస్తుందన్న స్ఫూర్తి సచిన్ యువతకందిస్తాడు. 2013లో క్రికెట్కు వీడ్కోలు చెప్పినప్పటికీ సచిన్కు భారతీయుల గుండెల్లో ఆయన ప్రేమ చెరిగిపోలేదు. సచిన్కు 2014లో దేశంలోని అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. ఇది మన దేశం ఆటగాడికిచ్చిన అత్యున్నత గౌరవం. రాజ్యసభ సభ్యుడిగా సచిన్ పార్లమెంటులో యువతను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. చివరగా ఏప్రిల్ 24న సచిన్ పుట్టినరోజు మాత్రమే కాదు, భారతదేశానికి ఒక చారిత్రాత్మక రోజు. క్రికెట్ ప్రపంచంలో చరిత్ర తిరగరాసిన రోజు. హ్యాపీ బర్త్డే సచిన్.